విలువ తక్కువ మనుషుల కోసం ఎంత చెప్పుకున్నా అనవసరం. సాక్షాత్తు సుప్రీంకోర్టే తోసిపుచ్చిన తన అభ్యర్థనలను, సాక్షాత్తు అన్నీ తెలుస్తున్నా కానీ సాక్షాత్తు చంపిన దస్తగిరి అనే వ్యక్తి సాక్షాత్తు అక్కడ పులివెందుల్లో స్వైర విహారం చేస్తున్నా కానీ ఏమాత్రం పట్టని ఈ సునీత గారు సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క తీర్పును కూడా తప్పుపడుతూ మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారి కోసం తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తూ ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడినటువంటి ఎంపీ గారి కేసుని డైవర్షన్ చేయడానికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతూ చేస్తున్నటువంటి రాద్ధాంతం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలను విస్మయం గురి చేస్తోంది. అమ్మా, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి జరిగిన అన్యాయం, వాళ్ళకు జరగాల్సినటువంటి న్యాయం గురించి మాట్లాడండి.